విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడమే విద్యార్థులు శాపంగా భావిస్తున్నారు. ఎందుకోసం అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మే 1 నుండి జూన్ 1 వరకు హాలిడేస్ విధించడాన్ని ఏబీపీ విద్యార్థి లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈరోజు విద్యార్థులు చదువుకోవడానికి పరీక్షలో నిమగ్నమై ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు మే 20 నుండి జూన్ 3 వరకు టెట్ ఎగ్జామ్లు, అదేవిధంగా జూన్ 7వ తారీఖున ప్రిలిమ్స్ ఎగ్జాము, యూపీఎస్సీ ఎగ్జాము, ఈరోజు 16వ తారీఖు నాడు అదేవిధంగా యూజీసీ నెట్ విద్యార్థులందరూ కూడా కష్టపడి రాత్రి పౌలు చదువుకుంటుంటే ఈరోజు హాలిడేస్ విధించి హాస్టల్ బంద్ చేస్తాం, కరెంటు కోతలుంటాయి, వాటర్ ఉంటాయని బెదిరించడం సమంజసం కాదు. ఇప్పటికైనా ఓయూ అధికారులు స్పందించి హాస్టల్ అన్నింటినీ ఓపెన్ చేసి కరెంటు వాటర్ ఫెసిలిటీ కల్పించాలని ఏపీపీ డిమాండ్ చేస్తుంది. అదే కాకుండా ఈరోజు బట్టి విక్రమార్క గారు స్పందించడం చాలా సంతోషకరం. అదే విధంగా బట్టి విక్రమార్క గారు వెంటనే ఈరోజు ఓయూ విద్యార్థులతోటి ఫేస్ టు ఫేస్ మాట్లాడి విద్యార్థుల యొక్క కష్ట సుఖాలను మీరు తెలుసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులందరూ కూడా ఒకటే కోరిక, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలని ఈరోజు విద్యార్థి లోకం భావిస్తుంది.